హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనము మార్నింగ్ 1-2 యూనిట్స్ నుంచి అయితే బిట్స్ చూసాం కదా ఫ్రెండ్స్. మ్యాథ్స్ మెథడాలజీ నుంచి థర్డ్ యూనిట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎస్టర్డే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఫోర్త్ యూనిట్ చూద్దాము ఫ్రెండ్స్. గణితంలో బోధనోపకరణ సామాగ్రి. ఆ యూనిట్ నుంచి బిట్స్ అయితే చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఏ స్థాయిలోనైనా అమూర్త అంశాలను వీలైనంత మూర్తిత్వ స్థాయికి తీసుకురావడానికి ఉపాధ్యాయుడికి ఉపకరించేవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బోధనోపకరణాలు. క్వశ్చన్ నెంబర్ 2, చూడడానికి వినడానికి ఉపయోగించే ఉపకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, దృశ్య శ్రవ్యోపకరణం. క్వశ్చన్ నెంబర్ 3, అమూర్త భావాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దృశ్యోపకరణం, శ్రవ్యోపకరణం, దృశ్య శ్రవ్యోపకరణం. క్వశ్చన్ నెంబర్ 4, నల్లబల్ల ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. చిత్రాలు గీయవచ్చు, రాసిన దాన్ని చెరిపివేసి మరలా వాడవచ్చు, గణిత ప్రక్రియలన్నీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, గ్రిడ్ పేపర్ ఉపయోగం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, వృత్తాలపై అవగాహన కలిగించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, సమతల జ్యామితిలోనూ ఏ అంశాన్నైనా సరే బోధించడానికి ఉపయోగపడేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జియో బోర్డు. క్వశ్చన్ నెంబర్ 7, జియో బోర్డు ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. కొలతలు తీసుకోవడానికి, పోల్చడానికి, సరళ రేఖలు, సమాంతర రేఖలు, త్రిభుజంలను కంటికి కనిపించేలా చూపించడానికి, చతురస్ర, దీర్ఘచతురస్ర చుట్టుకొలత, వైశాల్యాలు లెక్కించడానికి. క్వశ్చన్ నెంబర్ 8, జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వృత్తం. క్వశ్చన్ నెంబర్ 9, పెగ్ బోర్డుల ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. జ్యామితీల ఆకారాల గురించి చెప్పడానికి, గుణకారాన్ని, ఆవర్తన సంకలనాన్ని చూపడానికి, సంకలన వ్యవకలన ప్రక్రియలు బోధించడానికి పెగ్ బోర్డు. క్వశ్చన్ నెంబర్ 10, విద్యార్థులు ఏ ఇతర బాహ్య సహాయం లేకుండా తమంతట తామే నేర్చుకోవడానికి, భావనలు అవగాహన చేసుకోవడానికి, అభ్యసన చేయడానికి, నేర్చుకున్న భావనలు పటిష్టపరచుకోవడానికి ఉపయోగపడే ఉపకరణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 192, అభ్యసన ఉపకరణాలు, స్వీయ బోధనోపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, ఈ క్రింది వానిలో అభ్యసన ఉపకరణం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, OHP, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. మరి అభ్యసన ఉపకరణాలు డామినోలు, పూసల చట్రం, అలాగే బిన్నెల చట్రం. క్వశ్చన్ నెంబర్ 12, OBB పథకంను సంబంధించిన అంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడము, ఏకోపాధ్యాయ పాఠశాలలో ద్వితీయ ఉపాధ్యాయుని నియామకం, అతి ముఖ్యమైన బోధనాభ్యసన సామాగ్రిని పాఠశాలలకు అందించడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, సంఖ్యలో అంకె లోపించిన దాని స్థానంలో 0 రాయాలి అనే విషయాన్ని పరిచయం చేయడానికి ఉపయోగించే బోధనోపకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పూసల చట్రం. క్వశ్చన్ నెంబర్ 14, గణిత పేటికలోని సామాగ్రి కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పెగ్ బోర్డ్. క్వశ్చన్ నెంబర్ 15, గణిత పేటికలోని సామాగ్రి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. డామినోలు, క్యూసినైర్ పట్టీలు, నేపియర్ పట్టీలు. క్వశ్చన్ నెంబర్ 16, డామినో పేరు. ఆ పటంలో ఉన్న డామినో పేరు 1-4 డామినో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1-4 డామినో. క్వశ్చన్ నెంబర్ 17, పూసల చట్రం ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సంకలనం, వ్యవకలనం తేలికగా చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 18, గణిత పేటికలో దేనిని దీర్ఘచతురస్రానికి నమూనాగా ఉపయోగిస్తారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, డామినోలు. క్వశ్చన్ నెంబర్ 19, దశాంశ సంఖ్యలు రాయడానికి ఉపయోగపడే గణిత పేటికలోనిది.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూసల చట్రం. క్వశ్చన్ నెంబర్ 20 డామినోల ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. రంధ్రాలను ఉపయోగించి సంకలనం వ్యవకలనం చేయించవచ్చు, సంఖ్యలను రాయవచ్చు, దీర్ఘచతురస్రాకారపు చుట్టుకొలత వైశాల్యాలు లెక్కించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 21 ఘనాకారపు కడ్డీల ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. రకరకాల త్రిభుజాలు ఏర్పరచవచ్చు, సరళ రేఖలు సమాంతర రేఖలు గీయవచ్చు, దశాంశ శతాంశ భావనలు బోధించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 22 ఎంత పెద్ద గుణకారమైన సులభంగా చేయడానికి వీటి ద్వారా వీలవుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నేపియర్ పట్టీలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 భిన్నాల చట్రం యొక్క ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. క్రమ అపక్రమ మిశ్రమ భిన్నాలను ప్రదర్శించవచ్చు, పెద్ద చిన్న భిన్నాలను పోల్చవచ్చు, సజాతి భిన్నాల సంకలనంలో వ్యవకలనంలో హారం విలువ మారదని చూపవచ్చు. క్వశ్చన్ నెంబర్ 24 క్రింది వానిలో జామితీయ ఘనాకారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఘనము దీర్ఘఘనము శంకువు. క్వశ్చన్ నెంబర్ 25 గణిత పరికరాల పెట్టే ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. సరళ రేఖను గీయవచ్చు, వృత్తాలు గీయవచ్చు, ఎన్ని డిగ్రీల కోణం కావాలన్నా గీయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 26 ఫ్లాష్ కార్డ్ ఉపయోగం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఒక రేఖను కావలసిన నిష్పత్తిలో విభజించడానికి అనేది కాదు. ఫ్లాష్ కార్డ్ ఉపయోగాలు డ్రిల్కు మూల్యాంకనంకు చక్కగా ఉపయోగపడుతుంది. పాఠం బోధన అయిన తర్వాత పునశ్చరణ చేయించడానికి, అలాగే ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి. క్వశ్చన్ నెంబర్ 27 కృత్యం చేయడానికి కావలసిన సామాగ్రి అంతా ఒకే చోట జమ చేసే పేటికను ఏమంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కృత్య పేటిక. క్వశ్చన్ నెంబర్ 28 కృత్యము ఎలా స్వీకరించాలో సూచించే పత్రాన్ని ఏమంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కృత్య పత్రము. క్వశ్చన్ నెంబర్ 29 చార్టుల ఉపయోగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. గణితంలో నిర్వచనాలు సూత్రాలు సాంకేతిక పదాలు సమీకరణాలు మొదలైనవి రాసి ప్రదర్శించవచ్చు, సిద్ధాంతాల చిత్రాలను రచించవచ్చు. ఆప్షన్ 3 పునశ్చరణకు ఉపయోగపడుతుంది. పైవన్నీ చార్టుల యొక్క ఉపయోగాలు. క్వశ్చన్ నెంబర్ 30 క్రింది వానిలో మూర్త వస్తువు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. వాస్తవ వస్తువులు, నమూనాలు, చార్టులు ఇవన్నీ కూడా మూర్త వస్తువులు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. కంపల్సరీ 1 బిట్ అయినా వస్తుంది ఇందులో నుంచి. సో ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 1 బిట్ అయినా వస్తుంది, తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.